ప్రయాగ్రాజ్‌లోని మహాకుంభమేళాలో స్నానాలు చేస్తున్న ఆడవాళ్ళ వీడియోలు తీసి వాటిల్ని ఇంటర్నెట్‌లో పెట్టి, టెలిగ్రామ్‌లో గ్రూప్స్ పెట్టి అక్కడ సేల్ చేయడం ఆ వీడియోస్‌ని. దేశంలో జరుగుతున్న అత్యంత దారుణమైన ఘటనల్లో అనేక దరిద్రాల్లో ఇదొక కొత్త దరిద్రం యాడ్ అయింది. దాన్ని రిగార్డ్ చేసుకొని మనం అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. బేసిక్‌గా దేనికైనా సొల్యూషన్ ఏముంటది? ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? 3 ఆప్షన్స్ నాకు తెలిసినంత వరకు. ఒకటి, ఇంకెప్పుడు కూడా ఆడవాళ్ళని మన మన అక్కల్ని, చెల్లెల్ని, అమ్మ, భార్య ఇట్లా అందరూ ఉంటారు కాబట్టి మన ఫ్యామిలీలో వాళ్ళెవ్వరిని కూడా ఇట్లాంటి వాటికి మహాకుంభమేళా అనండి, అది ఎనీ రిలీజియస్ థింగ్ జరుగుతోంది, మనం పంపించకూడదు. బేసిక్ సొల్యూషన్. ఇప్పుడు అట్లా ఎవరో తీరు, అట్లా ఎవరో వీడియోలు అమ్ముకోరు. సో సేఫ్ లో ఉంటారు వాళ్ళు. ఒకటి. రెండోది, మన 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 వాళ్ళే కదా అబ్బాయిలు చేసింది అది. ఆబ్వియస్లీ అబ్బాయిలు తీశారని అబ్బాయిల గ్రూపుల్లో అబ్బాయిలు కనపడుతున్నారు, అరెస్ట్ చేసినప్పుడు కూడా అబ్బాయిలు దొరికారు అన్ని చోట్ల. సో మన మన ఫాదరు, మన బ్రదరు, మన తమ్ముడు, మన ఫ్రెండ్ అబ్బాయి, మన బామ్మర్దు వీళ్ళెవరిని కూడా ఇట్లాంటి రిలీజియస్ థింగ్ కి, లేకపోతే ఎంతమంది ఆడవాళ్ళు ఒక చోట వచ్చే దగ్గరికి పంపించకూడదు. అంతే కదా. రెండో సొల్యూషన్. మూడోది ఏంటంటే, ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేసేలాగా, వాళ్ళకి భయం కల్పించేలాగా ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, బోల్డ్ చట్టాలు ఉన్నాయి దేశాల్లో. సమస్య ఈ దేశంలో బిగ్గెస్ట్ సమస్య చట్టాలు లేకపోవడం కాదు, వాటిని సరిగా అమలు చేయకపోవడం. సో ఒక జాగ్రత్తగా వాళ్ళ వంక వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి ఏంటనేది పోలీసు గస్తీ అనండి, లేకపోతే జాగ్రత్తగా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసేలాగా ప్రభుత్వం అనేక చర్యలు, ప్రభుత్వంలో ఎంతో మంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, అందరూ కలిసి ఒక చర్యలు తీసుకోవడం, హోమ్ మినిస్ట్రీ దీన్ని తీసుకోవడం. ఈ మూడు, ఆబ్వియస్లీ మూడే కదా, లేదా ఇంకేమన్నా ఉంటే ఇలాంటి సొల్యూషన్స్ ఉంటాయి. సో వీటిల్లో ఏది జరుగుద్ది అంటారు? ఏది ప్రిఫర్ చేస్తాం మనం? ఈ మూడిట్లో ఇమ్మీడియట్ గా మనం ఏది ప్రిఫర్ చేస్తాం? ఏది ప్రిఫర్ చేయాలంటే లాస్ట్ది ప్రిఫర్ చేయాలి. ప్రభుత్వం మీద మనం అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి, ప్రభుత్వం ఎందుకు చూసుకోవట్లేదు, అసలు ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రెషర్ తీసుకోవాలి మనం. అది కాదు కదా చేసేది. ఈ మూడిట్లో ఏది ఫస్ట్ జరుగుతుంది? అసలు మిగతా రెండు జరగవు, ఒకటి గ్యారంటీ జరుగుతుంది. అదేంటో మీకు తెలుసు. ఖచ్చితంగా జరిగేది ఏంటి మూడిట్లో? ఆడవాళ్ళని ఎక్కడికి పంపించకుండా ఉండడం, మన ఫ్యామిలీలో ఇలాంటి చేసిన మగాళ్ళే కాబట్టి మగాళ్ళని ఎక్కడికి పంపించకుండా ఉండడం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి మనకంటూ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం. సో వీటిలో ఏది గ్యారంటీగా జరుగుద్దయ్యా అనేది మనకు బాగా తెలుసు. అది ఎగ్జాక్ట్లీ ఈ రిగార్డ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే పేట్రియాటికల్ ప్రివిలేజ్, మగవాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రివిలేజ్ ఏంటయ్యా దశాబ్దాలుగా అంటే, విక్టిమ్ ఎవరైనా సరే, కల్ప్రిట్ ఏ ఏ జెండర్ లో, మేల్ జెండర్ లో ఉన్నప్పుడు అవతల వాళ్ళనే మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. సో ఈ మూడు ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ కే వెళ్ళిపోతాం మనం. అది మన దౌర్భాగ్యం, అది పేట్రియాట్